ఆంధ్రప్రదేశ్లో గెలుపు ఓటములపై మెల్లిమెల్లిగా టాలీవుడ్కు సంబంధించిన వ్యక్తులు ఒక్కరు కూడా ఇప్పటిదాకా స్పందించలేదు. కానీ అనూహ్యంగా ఒక వ్యక్తి స్పందించడం జరిగింది. ఆమె మంచు లక్ష్మి గారు. అవును, మంచు లక్ష్మికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిర్మాతగా, నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె. ముఖ్యంగా సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్గా ఉంటారు ఆమె. సినిమా విశ్లేషణలతో పాటు వ్యక్తిగత విషయాలను సైతం సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేస్తుంటారు. ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో మంచు లక్ష్మి తర్వాత ఎవరైనా. దీనిపై ఆమె చాలానే విమర్శలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ తన పందాను ఏమాత్రం మార్చుకోకుండా ముందుకు సాగుతున్నారు. తాజాగా ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి స్పందించారు. వాళ్ళ తండ్రి మోహన్ బాబు గారు కూడా రాజకీయాలపై చాలా ఆసక్తి ఉన్న వ్యక్తే. జగన్మోహన్ రెడ్డి గారితో గతంలో జతగట్టి ఆ తర్వాత కాస్త పక్కకు జరిగిన వ్యక్తే. ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ ఈ కుటుంబం మొత్తం కూడా ప్రస్తుతం సైలెంట్గానే ఉంది. కానీ అనూహ్యంగా మంచు లక్ష్మి వైసీపీ అధినేత జగన్, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్లను ఆమె ఈ ఇద్దరిపై కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్కు ముందుగా అభినందనలు అన్నారు ఆమె. రాజకీయాలు అనేది నాయకులకు ఒక ప్రత్యేక ప్రపంచం వంటిది. పవన్ కళ్యాణ్ యాక్టర్గా ఉంటూనే చాలామంది నటీనటులను ప్రేమకు పొందారని, వారి ప్రేమను పక్కకు పెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారని, ఆయనకు డబ్బు ఫేమస్ అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఫేమ్నే అందరూ వాడుకుంటారు అంటూ మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు. పాలిటిక్స్ అంటేనే మంచి చేసినా చెడు చేసినట్టు చూపిస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అవన్నీ నిలదొక్కుని పవన్ కళ్యాణ్ ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారంటే అది చిన్న విషయం కాదని, ఆయన ఎక్కడ రాజకీయాలను వదలలేదని, పట్టుదలతో అనుకున్నది సాధించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు మా టాలీవుడ్లో అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. సరే, ఆయన పవన్ కళ్యాణ్ గురించి పక్కన పెట్టండి, ఆయన గురించి అందరికీ తెలిసిన వ్యాఖ్యలే. ఆయనకు వచ్చిన విజయం నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం అంటూ ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ కూడా ఫీల్ అవుతుండవచ్చు, కానీ ఇన్ని పథకాలు ఇచ్చి ఎలా ఓడిపోయాను, ఎన్ని పథకాలు ఇచ్చి అన్నీ ఫ్రీగా ఇచ్చాను, అయినా నన్ను ఓడించారని. కానీ 5 ఏళ్లకే ఆయనకు అలా అయిపోయింది. 10 ఏళ్ళైనా ఇలాగే అనుకోవచ్చు. ఎంత మంచి చేసినా విజయం రాలేదని ఆయన బాధపడుతుండొచ్చు, కానీ వాళ్ళంతా రాజకీయ నాయకులు. ఇది సర్వసాధారణంగా రాజకీయంలో జరిగేది. మళ్ళీ మంచు లక్ష్మి గారు ఒక మాట మంచిగా అన్నారు. ఎంత మంచి చేసినా బ్యాడ్గానే చూపిస్తారు, ఎంత గొప్పగా చేసినా ఏం చేయలేదు వాడు నీచుడు అన్నట్టే చిత్రీకరిస్తారు అన్నట్టు తాను చేసిన వ్యాఖ్యలు 100కు 100% అగ్రీ చేయాల్సిందే. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చేసిందే అది. ఎప్పుడైతే 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే ఎల్లో మీడియా నుంచి మొదలెట్టాడు చంద్రబాబు దాడి. పేపర్లలో పెద్ద పెద్ద హెడ్డింగ్స్, పూర్తిగా జగన్ ఏది చేసినా అటర్ ఫ్లాప్ అని, జగన్ ఏది చేసినా ఫెయిల్ అని, ప్రతి అడుగులో హైకోర్టు మెట్లెక్కడం, సుప్రీంకోర్టు మెట్లెక్కడం, ప్రతి ఇది ఆపడం. చివరికి పేద ప్రజలకు 31 లక్షల పట్టాలు ఇచ్చేటప్పుడు కూడా చంద్రబాబు చాలా నెలలు గోసబెట్టించారు. ఇలా ప్రతిదీ కోర్టుల నుంచి అడ్డుకోవడం, జగన్పై బురద జల్లడం. ఇప్పుడు తాను ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే చంద్రబాబు చాలా గొప్ప మనిషి మాదిరిగా చాలా గొప్ప పనులే చేస్తాను తాను అన్నట్టుగా చెప్పుతూ వస్తున్నాడు. రాజకీయాల్లో ఇవన్నీ చాలా కామన్ అంటూ తాను మంచు లక్ష్మి గారు ఆ మీనింగ్ వచ్చేటట్టు తాను ఆ వ్యాఖ్యలు చేయడం నిజంగా గొప్ప విషయం. ఈ టైంలో కష్ట సమయంలో వైసీపీపై ఎవరు కూడా ఒక్క మాట మాట్లాడేందుకు కూడా భయపడుతూ వెనకడుగు వేస్తున్న టైంలో మంచు లక్ష్మి గారు ముందుకొచ్చి జగన్ ఫీల్ కావద్దండి, ఖచ్చితంగా మీరు మంచి చేశారు, కానీ 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా ఓటమి ఎప్పుడు కూడా బాధ కలిగిస్తుంది, కానీ మీరు రాజకీయ నాయకులు ఖచ్చితంగా రాజకీయం నేర్చుకోవాలి, ఇంకా మంది ముందు ఎలా ఉండాలో మాట్లాడాలి, మీరు అన్నిటికీ నీతిగా నిజాయితీగా సమాధానం చెప్తే ఇదిగో ప్రజలు కొన్నిసార్లు ఇలా ఉంటాయి అనేటట్టు తాను తీర్పు ఇవ్వడం జరిగింది, తాను చెప్పడం జరిగింది. కాబట్టి కొంతకాలం అయ్యాక ఇవన్నీ కామన్ అవుతాయి, మళ్ళీ పోరాడతారు వాళ్ళు, మళ్ళీ గెలుస్తారు అన్నట్టుగా తాను ఏం చెప్పలేదు. కానీ ఒక జగన్ ఓటమిపై అయితే ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే మంచు లక్ష్మి గారి నోట నుంచి విన్నాం. చూద్దాం రాబోయే కాలంలో వైసీపీ ఎలాంటి అడుగులు వేస్తుంది, టాలీవుడ్కి సంబంధించిన వ్యక్తులు ఎవరో ఇంకా స్పందిస్తారు. ఇప్పటికైతే పెద్దగా ఎవరు కూడా బయటకు వచ్చిన దాఖలాలకు లేదు. టాలీవుడ్ వాళ్ళు కానీ ఎవరు కూడా అసలు టచ్ కూడా చేయట్లేదు సంబంధానికి, అదే మాకు సంబంధం లేనట్టే ఉంటున్నారు సబ్జెక్ట్పై. చూద్దాం ఏం జరుగుతుందన్నది.